రాజ్యాల్లో ముఖ్యమైన తెగలు. ఏ. శాక్య. బి. లిచ్ఛావి. సి. మల్ల. డి. వైదేహి. సమాధానం 3. ఏ. బి. సి. డి. వివరణ: ప్రాచీన భారతదేశంలో గణసంఘాలు లేదా గణరాజ్యాలు ఉండేవి. వీటిలో శాక్య, లిచ్ఛావి, మల్ల, వైదేహి వంటివి అతి ముఖ్యమైన తెగలు. ఇక్కడ నిర్ణయాలు చర్చల ద్వారా జరిగేవి. 2. జనపదం. ఏ భాషాపదాలు? 1. తెలుగు 2, సంస్కృతం 3, హిందీ 4, అరబిక్. సమాధానం 2. సంస్కృతం. వివరణ: జన అంటే ప్రజలు, పదం అంటే అడుగు లేదా స్థానం అని అర్థం. ప్రజలు స్థిరపడిన ప్రాంతాన్ని సూచించే ఈ పదాలు సంస్కృత భాషకు చెందినవి. 3. గ్రామాలు, పట్టణాల సమూహాలను ఏమంటారు? 1. నగరాలు 2, జనపదాలు 3, మహాజనపదాలు 4, 2, 3. సమాధానం 4, 2, 3. వివరణ: కొన్ని గ్రామాలు కలిస్తే జనపదాలు ఏర్పడ్డాయి. కొన్ని జనపదాలు కలిసి పెద్ద రాజ్యాలుగా మారినప్పుడు వాటిని మహాజనపదాలు అని పిలిచేవారు. 4. దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం. 1. అస్మక. 2. ఉజ్జయిని. 3. కురు. 4. తక్షశిల. సమాధానం 1. అస్మక. వివరణ: మొత్తం 16 మహాజనపదాలలో ఒక్క అస్సక మాత్రమే దక్షిణ భారతదేశంలో గోదావరి నది తీరాన, ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండేది. పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు ఏవి? ఏ. హస్తినాపుర. బి. అత్రంజిఖేరా. సి. కోశాంబి. డి. పాటలీపుత్ర. ఈ. అహ్మదాబాద్. సమాధానం 2. ఏ. బి. సి. డి. వివరణ: గంగా మైదాన ప్రాంతంలో ఉన్న హస్తినాపుర, అత్రంజిఖేరా, కోశాంబి మరియు మగధ రాజధాని పాటలీపుత్ర వంటి చోట్ల పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఆనాటి 6 అన్ని జనపదాల కంటే ఉత్తరాన ఉన్న జనపదం. 1. కురు. 2, మగధ. 3, కోసల. 4, కాంభోజ. సమాధానం 4. కాంభోజ. వివరణ: షోడశ మహాజనపదాలలో కాంభోజ మరియు గాంధార వాయువ్య దిశలో అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతాలు. 7. గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం. 1. ఛేది. 2, అస్మక. 3, ఉజ్జయిని. 4, మత్స్య. సమాధానం 2. అస్మక. వివరణ: అస్మక మహాజనపదం గోదావరి నది ఒడ్డున ఉన్న ఏకైక దక్షిణ భారత రాజ్యము. దీని రాజధాని పోతన, ప్రస్తుత బోధన్. 8. గృహపతి అంటే? 1. గ్రామ పెద్ద. 2, భూయజమాని. 3, భర్తు. 4, కూలి. సమాధానం 2. భూయజమాని. వివరణ: జనపదాల కాలంలో సొంతంగా భూమిని కలిగి ఉండి వ్యవసాయం చేసే కుటుంబ పెద్దను గృహపతి అని పిలిచేవారు. 9. పొలంలో, ఇంటిలో పనిచేసే వేతన జీవులను ఏమంటారు? 1. గృహపతి. 2, భర్తుకా. 3, భరు. 4, కూలి. సమాధానం 2. భర్తుకా. వివరణ: ప్రాచీన కాలంలో గృహపతుల దగ్గర వేతనం, కూలి తీసుకుని పనిచేసే పనివారిని భర్తుక లేదా దాసా అని పిలిచేవారు. 6. వావంతు. వివరణ: మహాజనపదాల కాలంలో రాజులు కోటల నిర్మాణం మరియు సైన్యం నిర్వహణ కోసం ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవారు. వ్యవసాయం ప్రధాన వృత్తి కాబట్టి పంటలో 1/6 వంతును పన్నుగా నిర్ణయించారు. దీనినే భాగా అని పిలిచేవారు. 11. గంగానదికి ఇరువైపులా విస్తరించిన రాజ్యం ఏది? సమాధానం 1. మగధ. వివరణ: మగధ మహాజనపదం గంగా మరియు సోన్ నదుల మధ్య విస్తరించి ఉండేది. ఈ నదులు రవాణాకు, నీటి సరఫరాకు మరియు భూమిని సారవంతం చేయడానికి ఎంతో ఉపయోగపడేవి. 12. కింది వాటిని జతపరచండి. సమాధానం 3. 1 డి, 2 సి, 3 బి, 4 ఏ. గమనిక: ఆప్షన్లలో చిన్న మార్పులు ఉండవచ్చు, కానీ సరైన జతలు ఇవే. 1. గణ, శాసనసభ, చాలామంది పాలకులు ఉన్న సమూహం. 2. సంఘ, సమాన హోదా కలిగిన సభ్యుల కూటమి, ముఖ్యంగా బౌద్ధ, జైన మతాల్లో కనిపిస్తుంది. 3. భాగ, భూమిశిస్తు, పంటలో 6వ వంతు. 4. పెయింటెడ్ గ్రేవేర్, ప్రత్యేకమైన కుండలు,
బూడిద రంగులో ఉండే పాత్రలపై చిత్రకళ. 13 గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన రాజ్యం ఏది? సమాధానం 2 వజ్జి. వివరణ: మగధ వంటి రాజ్యాలు శక్తివంతమైన రాచరిక రాజ్యాలు కాగా, వజ్జి వంటివి గణ లేదా సంఘ పాలనలో ఉండేవి. ఇక్కడ ఒకే రాజు కాకుండా అనేకమంది వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. దీని రాజధాని వైశాలి. 14 అలెగ్జాండర్ భారతదేశంలో ఏ నది వరకు మాత్రమే వచ్చి వెనుతిరిగాడు? సమాధానం 4 బియాస్. వివరణ: క్రీపు 326లో అలెగ్జాండర్ బియాస్ నది వరకు చేరుకున్నాడు. అయితే మగధ సైన్యం యొక్క గొప్పతనం గురించి విన్న అతని సైనికులు అలసటతో మరియు భయంతో ముందుకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో అతను వెనుతిరగాల్సి వచ్చింది. 15 మగధ రాజ్యంలో ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి? సమాధానం 2 దక్షిణ భాగం. వివరణ: ఆధునిక జార్ఖండ్ ప్రాంతం అప్పటి మగధలో దక్షిణ భాగం ఇనుప ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి. ఈ ఇనుముతో మగధ పాలకులు శక్తివంతమైన ఆయుధాలు మరియు వ్యవసాయ పనిముట్లను తయారు చేసుకునేవారు. ఇది వారి అభివృద్ధికి ప్రధాన కారణమైంది. 16 గాంధార శిల్పకళ ఏ మహాజనపదం చుట్టూ అభివృద్ధి చెందింది? సమాధానం: తక్షశిల. గాంధార మహాజనపదం. వివరణ: గాంధార మహాజనపదానికి రాజధాని తక్షశిల. ఇక్కడ భారతీయ మరియు గ్రీకు శిల్పకళల సమ్మేళనంతో గాంధార శిల్పకళ రూపుదిద్దుకుంది. దీనినే ఇండో గ్రీక్ ఆర్ట్ అని కూడా అంటారు. శిల్పకళ ఏ కళతో ప్రభావితమైంది? సమాధానం 4 గ్రీకు. వివరణ: అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత భారతదేశ వాయువ్య ప్రాంతంలో గ్రీకు ప్రభావం పెరిగింది. భారతీయ బౌద్ధ అంశాలను గ్రీకు శిల్ప నిర్మాణ శైలితో కలిపి రూపొందించడమే గాంధార శిల్పకళ ప్రత్యేకత. దీనినే ఇండో గ్రీక్ కళ అని కూడా అంటారు. 18 మహాజనపదాల్లో అన్నింటికంటే బలమైన రాజ్యం ఏది? సమాధానం 4 మగధ. వివరణ: సహజ వనరులు, సారవంతమైన భూమి, ఇనుప ఖనిజం మరియు సమర్థులైన పాలకులు బింబిసారుడు, అజాతశత్రువు వంటివారు ఉండటం వల్ల 16 మహాజనపదాల్లో మగధ అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. 19 గాంధార జనపదం ఏ నదీతీరాన నెలకొని ఉంది? సమాధానం 1 సింధు. వివరణ: గాంధార మహాజనపదం ప్రధానంగా సింధు నదికి ఇరువైపులా ప్రస్తుత పెషావర్ మరియు రావల్పిండి ప్రాంతాలలో విస్తరించి ఉండేది. 20 మహాజనపదాలు ఎన్ని? సమాధానం 2 16. వివరణ: క్రీపు 6వ శతాబ్ద కాలంలో ఉత్తర భారతదేశంలో 16 పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని షోడశ మహాజనపదాలు అని పిలుస్తారు. 21 మగధ రాజధాని నగరం. సమాధానం 2 రాజగృహ. వివరణ: మగధకు మొదటి రాజధాని రాజగృహ, ప్రస్తుత బీహార్లోని రాజ్గిర్. ఆ తరువాత కాలంలో రాజధానిని పాటలీపుత్రకు మార్చారు. 22 కిందివారిలో గణాలకు చెందిన ప్రఖ్యాత బోధకులు ఎవరు? సమాధానం 4 1 2 బుద్ధుడు మరియు మహావీరుడు. వివరణ: గౌతమ బుద్ధుడు శాక్య గణానికి చెందినవాడు మరియు వర్ధమాన మహావీరుడు లిచ్ఛవి గణానికి చెందినవాడు. ఇద్దరూ గణతంత్ర రాజ్యాల గణ సంఘ నుండి వచ్చినవారే. 23 మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదగడానికి కారణాలు. సమాధానం 4 పైవన్నీ. వివరణ: 1 ఇనుము, ఆయుధాలు, నాగలి కర్రుల తయారీకి ఇనుప ఖనిజం ఉపయోగపడింది. 2 నదులు, గంగా, సోన్ నదుల వల్ల రవాణా మరియు వ్యవసాయం సులువైంది. 3 అడవులు, ఏనుగులను పట్టుకుని సైన్యంలో చేర్చుకోవడానికి కోటలు, రథాల తయారీకి కలపకోసం అడవులు తోడ్పడ్డాయి. 24 కిందివాటిలో గణ అసెంబ్లీ గురించి సరైంది కాదు. సమాధానం 1 మహిళలు, వేతనజీవులు సభలో పాల్గొన్నారు. వివరణ: గణరాజ్యాలలోని అసెంబ్లీలలో చర్చలు, నిర్ణయాలు జరిగేవి. అయితే మహిళలు, దాసులు, బానిసలు మరియు కమ్మకారులు, వేతన కార్మికులు ఈ సభలలో పాల్గొనడానికి అనుమతి ఉండేది కాదు. కాబట్టి మొదటి వాక్యం తప్పు. 25 బుద్ధుడు, మహావీరుడు దేనికి చెందినవారు? సమాధానం 2 గణాలు. వివరణ: గౌతమ బుద్ధుడు శాక్యగణానికి చెందినవాడు. వర్ధమాన మహావీరుడు లిచ్ఛవి గణానికి, వజ్జి సంఘంలో భాగం చెందినవాడు.
వీరు రాచరిక వ్యవస్థ కంటే భిన్నమైన గణతంత్ర రాజ్యాల నుండి వచ్చిన గొప్ప బోధకులు. 26 మగధ రాష్ట్రానికి ఉత్తరం వైపు ఉన్న గణతంత్ర ప్రభుత్వం ఏది? సమాధానం 4 వజ్జి. వివరణ: మగధ రాజ్యానికి ఉత్తరాన గంగానది అవతల వజ్జి అనే శక్తివంతమైన గణతంత్ర రాజ్యం ఉండేది. దీని రాజధాని వైశాలి. ఇది 8 కులాల సమాఖ్య. 27 మహాజనపద కాలంలో రాజులు ఎంత పన్ను వసూలు చేసేవారు? సమాధానం 3 1/6 వంతు. వివరణ: రైతులు పండించిన పంటలో 1/6 వంతును పన్నుగా చెల్లించేవారు. దీనిని భాగా అని పిలిచేవారు. ఇది ఆ కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. 28 ఏ రాజ్యం గంగానదికి ఇరువైపులా వ్యాపించింది? సమాధానం 2 మగధ. వివరణ: మగధ మహాజనపదం గంగా మరియు సోన్ నదుల మధ్య విస్తరించి ఉండేది. ఈ నదులు రవాణాకు, నీటి పారుదలకు మరియు భూమిని సారవంతం చేయడానికి కీలక పాత్ర పోషించాయి. 29 ఎవరి కాలంలో మగధ రాజ్యం భారతదేశంలోని వాయవ్య ప్రాంతం నుంచి ఒడిషా వరకు విస్తరించింది? సమాధానం 1 మహాపద్మనందుడు. వివరణ: నందవంశ స్థాపకుడైన మహాపద్మనందుడు అత్యంత శక్తివంతమైన రాజు. అతను తన సామ్రాజ్యాన్ని వాయువ్య భారత్ నుండి కళింగ, ప్రస్తుత ఒడిషా వరకు విస్తరింపజేశాడు. 30 కిందివాటిలో మగధకు సంబంధించి ఏది నిజం? సమాధానం 2 మహాపద్మనందుడు మగధరాజు. వివరణ: ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే 1 మగధ భూమి చాలా సారవంతమైంది, కాబట్టి తక్కువ సారవంతమైంది అనేది తప్పు. 2 మహాపద్మనందుడు మగధ పాలకుడు, ఇది నిజం. 3 ఇనుప ఖనిజ నిక్షేపాలు మగధకు దక్షిణాన నేటి జార్ఖండ్ ప్రాంతం ఉన్నాయి, ఉత్తరాన కాదు. 4 మగధ గంగా మరియు సోన్ నదుల ఒడ్డున ఉంది, తపతి నది ఒడ్డున కాదు. 32 కిందివాటిలో సరికాని జతను గుర్తించండి. సమాధానం 2 వడ్రంగులు, పెయింట్ చేసిన బూడిదరంగు సామాన్లు. వివరణ: పెయింట్ చేసిన బూడిదరంగు పాత్రలను పెయింటెడ్ గ్రేవేర్ కుమ్మరులు తయారు చేసేవారు, వడ్రంగులు కాదు. వడ్రంగులు రథాలు, నాగలి వంటి చెక్క పనిముట్లు చేసేవారు. 33 గృహపతులు చెల్లించిన పన్ను ఏది? సమాధానం 2 భాగా. వివరణ: వ్యవసాయం చేసే గృహపతులు తాము పండించిన పంటలో 1/6 వంతును పన్నుగా చెల్లించేవారు. దీనినే భాగా అని పిలిచేవారు. గమనిక: బాలి అనేది వేదకాలంలో ఇచ్చే స్వచ్ఛంద కానుక. 34 బౌద్ధ సన్యాసుల నివాస స్థలాలను ఏమంటారు? సమాధానం 2 విహారాలు. వివరణ: బౌద్ధ సన్యాసులు, భిక్షువులు వర్షాకాలంలో మరియు మిగిలిన సమయాల్లో నివసించడానికి ఏర్పాటు చేసుకున్న శాశ్వత నివాసాలను విహారాలు అంటారు. చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు. 35 ఇది మహాజనపదం కాదు. సమాధానం 2 కంచి. వివరణ: మగధ, గాంధార, కాశీ అనేవి 16 మహాజనపదాలలో భాగాలు. కాని కంచి అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు ఒక ప్రాచీన నగరం. ఇది మహాజనపదాల జాబితాలో లేదు. 36 మహాజనపదాల్లో భూ యజమానిగా ఎవరు ఉండేవారు? సమాధానం 2 గృహపతులు. వివరణ: గ్రామంలో స్వంతంగా భూమి కలిగి ఉండి వ్యవసాయం చేసుకునే స్వతంత్ర రైతులే గృహపతులు. వీరు తమ పొలాల్లో దాసులు లేదా భర్తుకాలను, కూలీలను పనిలో పెట్టుకునేవారు. 37 ఈ నదులు హిమాలయాల నుంచి ఒండ్రుమట్టి తెచ్చి ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. సమాధానం 1 గంగా, యమున. వివరణ: గంగా మరియు యమున నదులు హిమాలయాలలో జన్మించడం వల్ల జీవనదులుగా ప్రవహిస్తాయి. ఇవి వెంట తెచ్చే ఒండ్రుమట్టి వల్ల ఉత్తర భారత మైదానాలు అత్యంత సారవంతంగా మారాయి. 38 కిందివాటిలో మగధ రాజధాని నగరం. సమాధానం 3 పాటలీపుత్రం. వివరణ: మగధకు మొదట రాజగృహ రాజధానిగా ఉండేది. అజాతశత్రువు కుమారుడైన ఉదయనుడు రాజధానిని గంగానది తీరాన ఉన్న పాటలీపుత్రం, నేటి పాట్నాకు మార్చాడు. 39 దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం. సమాధానం 2 అస్మక, అస్సాక. వివరణ: 16 మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో గోదావరి నదీ తీరాన
నేటి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక. దీని రాజధాని పోతన, నేటి బోధన్. 40 గణాల నుంచి ప్రసిద్ధ ఉపన్యాసకులు, బోధకులు. సమాధానం: బుద్ధుడు మరియు మహావీరుడు. 42 గుజరాత్తో ఉన్న జనపదం. సమాధానం: 4 అవంతి. వివరణ: షోడశ 16 మహాజనపదాలలో అవంతి ప్రస్తుత మాల్వా ప్రాంతంలో మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఉండేది. దీని రాజధాని ఉజ్జయిని. మిగిలిన వాటిలో మగధ, బీహార్, వత్స్య, ఉత్తరప్రదేశ్, అస్మక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందినవి. 43 గణతంత్రాన్ని పోలి ఉన్న జనపదం. సమాధానం: 1 వజ్జి. వివరణ: ప్రాచీన భారతదేశంలో చాలా మహాజనపదాలు రాజుల పాలనలో మోనర్కీ ఉండగా వజ్జి మరియు మల్ల వంటివి గణసంఘాలు, రిపబ్లిక్స్. ఇక్కడ నిర్ణయాలు ఒక రాజు తీసుకోకుండా అందరూ కలిసి చర్చించి తీసుకునేవారు. వజ్జి రాజధాని వైశాలి. 44 మగధ ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: 3 గంగా. వివరణ: మగధ సామ్రాజ్యం అత్యంత శక్తివంతంగా ఎదగడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక స్థితి. ఇది గంగా మరియు సోన్ నదుల మధ్య విస్తరించి ఉండేది. ఈ నదులు రవాణాకు, రక్షణకు మరియు వ్యవసాయానికి ఎంతో తోడ్పడ్డాయి. 45 ఉత్తరప్రదేశ్లో లేని మహాజనపదాన్ని గుర్తించండి. సమాధానం: 3 అంగ. వివరణ: వత్స్య, సూరసేన, పాంచాల ఇవన్నీ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. అంగ ఇది ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ మరియు ముంగేర్ జిల్లాల ప్రాంతంలో ఉండేది. దీని రాజధాని చంపా. 46 సాంచీ స్తూపం ఏ మతానికి సంబంధించింది? సమాధానం: బౌద్ధమతం. ఆప్షన్లలో బౌద్ధ అని ఉండాలి, అక్కడ ముద్రణ దోషం ఉన్నట్లు కనిపిస్తోంది. వివరణ: మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ నిర్మాణాలలో ఒకటి. దీనిని అశోక చక్రవర్తి నిర్మించారు. ఇది గౌతమ బుద్ధుని అవశేషాలపై నిర్మించిన పవిత్రమైన కట్టడం.